భజన చేసేవాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు కదా, ఆ భజన బృందం సార్ మీరు అద్భుతం సార్, మీరు మన పొట్టేస్తే బాగుంటుంది సార్, చరిత్ర కదా సార్ అంటే సరే అని బలహీనత పడి ఉంటాడు. దీనికి ఏంటి, దీని నేరం ఏంటి, ఘోరం ఏంటి దీనికి? పాస్ పుస్తకం అయినా లేదంటే మా ల్యాండ్కి సంబంధించి నా పొలానికి సంబంధించి ఆ కాగితాలు ఏవైతే ఆస్తి పేపర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లీగల్ డాక్యుమెంట్లు కదా, అవునా కాదా? మరి దాని మీద అదేదో దరిద్రుడు బొమ్మ తీసుకొచ్చి వేసేసి ఇందులో నేరం ఏముందంటారు ఏంటండి, ఒప్పుకుంటారు అలాగా? చూడండి ఎంత చక్కగా డైవర్ట్ చేస్తుంటారో చూసారా, చాలా చక్కగా. ఎవడో ఏదో అధికారి చెప్పుంటాడండి, దేశంలో ఇలాంటి నిర్ణయం ఎవడో తీసుకోలేదండి, మీరే తీసుకుంటున్నారండి, మీ బొమ్మ వేసుకోండి అంటే మా జగన్మోహన్ రెడ్డి మెడ అడ్డంగా ఎట్టేసి సిగ్గుపడిపోతా అనేసాడు, బొమ్మ వేసుకున్నాం అని మాట్లాడుతున్నారు. అంతేలే, మాకు ఏం తెలియదు, ఇంకా రాష్ట్ర ప్రజలకి పరిపాలనా విధానాల గురించి తెలియదు, ప్రభుత్వ విధానాల గురించి తెలియదు, పాలసీల గురించి తెలియదు. కేవలం ఏంటంటే ఎవడైనా ఏదైనా బూతులు మాట్లాడితే ఎంజాయ్ చేయడం చెప్తే మాకు ఏమీ రాదని చెప్పేసి మీ బలమైన నమ్మకం కదా. సర్లే చెప్పండి, ఎన్ని మాటలు చెప్తారు మేము చూస్తాం, ఎంతకాలం చెప్తారో మేము చూస్తాంగా.